వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ మనకి వన్ ఆఫ్ ది వ్యూవర్స్ అడిగినటువంటిది అనమాట. 12,000 శాలరీలో బడ్జెట్ ప్లాన్ చెప్పండి అని చెప్పి, అండ్ దట్టు వాళ్ళకి ఆ 12,000 శాలరీ అన్నది వీక్లీ పేమెంట్లో వస్తుంది అన్నారు. ఈ రోజు వీడియోలో 12,000 శాలరీ మంత్లీ వచ్చేవాళ్ళు, అంటే ఒకేసారి మంత్ ఎండ్కి 12,000 శాలరీ వచ్చేవాళ్ళైనా, లేదంటే వీక్లీ, అంటే 12,000 శాలరీ వీక్లీ బేసెస్ అంటే వీక్కి 3,000 వస్తున్నట్టు. అంటే మనం వీక్కి 3,000 వచ్చే వాళ్ళైనా సరే 23 lakhs వరకు, అంటే 12,000 శాలరీ వాళ్ళైనా, వీక్లీ 3,000 రిసీవ్ చేసుకున్న వాళ్ళైనా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నామంటే 23 lakhs వరకు మనం సేవింగ్స్ కానీ పొదుపు కానీ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అన్నది ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందు మీకు ఈ వీడియో కనుక యూజ్ అవుతున్నది అనుకుంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు ఏంటి అంటే, నేను ఏ బడ్జెట్ ప్లాన్ అంటే మన ఛానల్లో 10,000ది 15,000ది చెప్పామన్నమాట. ఇదంతా ఎందుకు అంటే, మనకు వస్తున్న శాలరీ, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మన శాలరీ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టే మన ఖర్చులు పెట్టుకుంటేనే అప్పుడు మనం సేవింగ్స్ చేయగలం. అలా కాకుండా ఇప్పుడు అంత ఎక్కువ ఉన్నాయి, కూరగాయలు ఇంత రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇంటి రెంట్ ఇంత ఉంది, గ్యాస్ అంత ఉంది, ఇలా మనం రీజన్స్ వెతుక్కుంటూ వెళ్ళామంటే డెఫినెట్గా అయితే సేవింగ్స్ చేయలేము. కరెక్ట్గా చెప్పాలంటే ఒక్క సామెత, దుప్పటి ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలి అని అంటుంటారు. మన దగ్గర దుప్పటి ఎంత ఉందో అంతవరకే మన కాళ్ళు పెట్టుకోవడానికి ట్రై చేయాలి, కానీ అంతకు మించి నేను పెడతాను అంటే అది మనకే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందే చెప్తున్నాను, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. 12,000 శాలరీ మంత్లీ ప్లాన్, వీక్లీ 3,000 శాలరీ కదా. ఫస్ట్ ఏం చేస్తారు అంటే, మీకు 12,000 వస్తున్నా 3,000 వస్తున్నా ఫస్ట్ మీకు వచ్చిన శాలరీలో నుంచి ఫస్ట్ మీరు సేవింగ్స్ చేయాలనుకుంటున్న అమౌంట్ని ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ అది ఎట్లా ఫిక్స్ చేసుకుంటారు అంటే, ఒక మంత్ అంతా మీ బడ్జెట్ వేసుకోండి, దాన్ని బట్టి మీకు ఎంత మిగులుతున్నాయి, ఎక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చూసుకోండి. దాన్ని బట్టి మీరు 1,000 సేవ్ చేయగలుగుతున్నారా, 2,000 అన్న దాన్ని బట్టి మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ సేవింగ్స్కి పక్కన అమౌంట్ పెట్టేయండి. అలా కాకుండా మనం ఏంటి అంటే శాలరీ తక్కువ వస్తుంది కాబట్టి మనము సేవింగ్స్కి ఫస్ట్ పక్కన పెట్టకుండా ఖర్చులు వేసేసుకున్నాం అనుకోండి, ఖర్చులు అంతా 12,000 కాదు, ఈవెన్ 15,000 20,000 వచ్చినా మనం శాలరీకి సేవింగ్స్ పక్కన పెట్టకుండా అంతా అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు అంటే, నేను ప్రజెంట్ ప్లాన్ చేసింది అయితే 12,000 శాలరీలో నుంచి అట్లీస్ట్ 2,000 అన్న సేవింగ్స్ చేయగలగాలి అని చెప్పి. మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళైతే కనుక 2,000 అయితే పక్కన ఒక అకౌంట్లో పెట్టేసుకోండి. అంటే మీరు మంత్ మొత్తం 10,000లోనే ఖర్చు పెట్టాలి అని ఫిక్స్ అయిపోతారు. అప్పుడు మాత్రమే మీ ఖర్చులు తగ్గించుకుంటారు. అదే వీక్లీ వచ్చే వాళ్ళైతే, అంటే 3,000 వీక్లీ వస్తుంది కదా, 12,000 మంత్లీ వస్తుంది అంటే మనకి వీక్కి 3,000 వస్తున్నట్టు. అంటే ప్రతి వీకు కూడా మీరు 500 అన్నది సేవింగ్స్కి అయితే పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ ఫస్ట్ వీక్లో 3,000 వచ్చింది, 500 సేవింగ్స్కి ఒక అకౌంట్లో పక్కన వేసేసేయండి. అండ్ నెక్స్ట్ వీక్ కూడా అంతే అనమాట. వీక్లీ అయితే కనుక 500, ఎవ్రీ వీక్ 500 సేవింగ్స్ పక్కన పెట్టిన తర్వాత 3,000 ఫస్ట్ వీక్ చూద్దాం. 500 పోతే ఎంత ఉంటుంది, ప్రతి వీక్ కూడా మన దగ్గర 2,500 ఉంటుంది. ఈ 2,500లోనే మనం వీక్లో మొత్తం ఖర్చులు పెట్టుకోవాలని చెప్పి డిసైడ్ అవ్వండి. అప్పుడు మాత్రమే మీరు సేవింగ్స్ చేయగలరు. అలా కాకుండా 3,000 వచ్చింది, నేను ఫస్ట్ బడ్జెట్ చూసుకుంటాను, అంతా అయిపోతే మిగిలితే సేవింగ్స్ చేస్తానంటే చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా మీరు సేవింగ్స్కి పక్కన పెట్టుకుంటే బడ్జెట్ ప్లాన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇన్ కేస్ మీకు బడ్జెట్లు ఎక్కడైనా ఎక్కువైతే ఇందులో నుంచి వీక్లో నుంచి ఎంతో కొంత తీసుకొని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అప్పుడు ఎంతో కొంత అన్నది సేవింగ్స్ అన్నది చేయగలుగుతారనమాట. నేను ఈ వీడియోలోనే మంత్లీ వీక్లీ అయితే ఎట్లా అన్నది చెప్తాను. ఫస్ట్ వీక్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ది కూడా చెప్తాను. 2,500 ఫస్ట్ వీక్ మీకు వచ్చింది అనుకుంటే, వెజిటేబుల్స్ నాన్ వెజిటేబుల్ అంటే ఫస్ట్ కొన్ని మన వీక్లే ఖర్చు పెట్టగలం కదా. ఇప్పుడు రెంట్ ఉంది, మనం ప్రతి వారం ఇస్తామంటే కుదరదు కదా, అది మంత్లోనే ఇవ్వాలి. ఫస్ట్ వీక్కి ఏవైతే మనం ఖర్చులు ఉంటాయో అవి చూద్దాం. వెజిటేబుల్స్ కానీ నాన్ వెజిటేబుల్స్ కానీ వీక్లీ తెచ్చుకుంటాం కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటేనే బెటరు. ఫస్ట్ వీక్ 500, సెకండ్ వీక్ 300, థర్డ్ వీక్ 500, ఫోర్త్ వీక్ 300. అంటే మంత్లీ వాళ్ళైతే కనుక వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజిటేబుల్స్ మీద మంత్ మొత్తం మీరు స్పెండ్ చేయాల్సింది 1,600 మాత్రమే. అదే వీక్లీ అయితే కనుక మీరు వీక్ చూసుకోవచ్చు. ఫస్ట్ వీక్ ఎవరికైనా కొంచెం ఎనర్జెటిక్గా అట్లా ఉంటుంది కదా, కాబట్టి ఫస్ట్ వీక్ కొంచెం ఖర్చు పెట్టుకున్నా, ఫస్ట్ వీక్ ఇంత ఖర్చు అయింది కాబట్టి సెకండ్ వీక్ కొంచెం తగ్గించుకోండి. సెకండ్ వీక్ కొంచెం అడ్జస్ట్ అయి బతికారు కాబట్టి థర్డ్ వీక్ మళ్ళీ 500, నెక్స్ట్ అలా. కొంచెం మీరు ఏంటంటే ఒక వీక్ కొంచెం బాగా తినడం,
కొంచెం ఖర్చులు ఎక్కువ పెడితే నెక్స్ట్ వీక్ తగ్గించుకుంటే మీకేంటంటే అప్పుడు లైఫ్ కూడా ప్యారలల్‌గా లీడ్ చేసినట్టు అనిపిస్తది. సో, అంటే ఏంటి అంటే మరి 300 ఇవి ఎలా లీడ్ చేయడం అంటే కొన్ని చోట్ల మనము నాన్ వెజ్ అన్నది తగ్గించుకోవడం. లేదు అంటే నాన్ వెజ్ క్వాంటిటీ అన్నది తగ్గించుకోవడం. అంటే హాఫ్ కేజీ, పావు కేజీ ఇట్లాగా ఆ క్వాంటిటీ తగ్గించుకోవడం. వెజిటబుల్స్ మాత్రం ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వెజిటబుల్స్ మాత్రం ప్రోటీన్ ఎక్కువ ఉండేవి తీసుకుంటూ నాన్ వెజ్ అన్నది తగ్గించుకుంటూ వచ్చారు అంటే ఇది ప్లానింగ్ అనమాట. నెక్స్ట్ గ్రోసరీస్ వచ్చేసరికి మంత్లీ వాళ్ళైతే గనక గ్రాసరీస్ అన్నవి 1600. జనరల్‌గా ఒక 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీలో గ్రాసరీస్ మంత్లీ 2000 అవుతాయన్నమాట. సో, మంత్‌కి తెచ్చినవి మనం అంటే 30 డేస్‌కి తెచ్చినవి కనీసం ఒక 5 డేస్, 10 డేస్ అన్నా ఎక్స్ట్రా తెప్పించగలిగితే అంటే 35 డేస్ టు 40 డేస్ అయితే 2000 అవుతుంది. సో, ఆ బేసిస్‌లో మనము 1600 అన్నది గ్రాసరీస్‌కి నేను మంత్లీ ఏస్తున్నాను అనమాట. అంటే మనం 35 డేస్, 40 డేస్ 2000 అంటే 30 డేస్‌కి మనం 1600లోనే ఖర్చు పెట్టాలి గ్రాసరీస్‌కి. సో, ఇప్పుడు ఇదే మనం వీక్‌కి చూసుకుంటే గనక ఎవ్రీ వీక్ ఇంతే బడ్జెట్ అయితే మెయింటైన్ చేయండి. ప్రతి వీకు కూడా 1400లోనే నేను గ్రాసరీస్ తెచ్చుకుంటాను అని చెప్పి అంటే మనకి ఇంట్లో కావాల్సిన సరుకులు ఏవైనా కానీ ఈ వీక్ ఎవ్రీ వీకు కూడా 400, 400, 400 ప్లానింగ్ చేసుకోండి. అంతకు మించి ఎక్కువ అయితే అవ్వకుండా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఏదైనా మనం బస్సులో వెళ్ళాలనుకున్నా లేదు అంటే మనం పెట్రోల్ యూజ్ చేయాలి అనుకున్నా కానీ ట్రాన్స్‌పోర్ట్ కూడా మంత్లీ వాళ్ళైతే 800 అయితే తగ్గకూడదు. ఇది మన శాలరీ ఎంత ఉంటుందో దాన్ని బట్టే బడ్జెట్ అన్నది చూసుకోవాలి కాబట్టి సో 1800 మించకుండా చూసుకోండి. లేదు అంటే ఇంకా 1000 అనమాట పెట్రోలు, బస్సులు. లేదు అంటే మీరు ఇంకా ట్రాన్స్‌పోర్ట్ ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే కొంచెం దూరం వాక్ చేయడము, ఇంకేదన్నా అట్లా ప్లాన్ చేసుకోవాలి. సో, వీక్లీ అయితే గనక ట్రాన్స్‌పోర్ట్ ఎవ్రీ వీక్ కూడా 200కి మాత్రమే పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళైతే 200 పెట్రోల్ కొట్టించుకొని దానిలోనే అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు పెట్రోల్ కంటే బస్సు, ఆటో ఇట్లాగా కొంచెం చీప్ అనుకుంటే పెట్రోల్ బదులు ఇవి అలా ఏదైనా కానీ 200 అన్నది ట్రాన్స్‌పోర్ట్ ఎవ్రీ వీకు పెట్టుకోండి. 800 ఇంకొంచెం అటు ఇటు అయినా 1000కి మించి ట్రాన్స్‌పోర్ట్ అయితే అవ్వకుండా చూసుకోవాలి. అండ్ టీవీ అండ్ మొబైల్ వచ్చేసరికి మంత్ మొత్తం కూడా టీవీ కానీ మొబైల్ రీఛార్జ్ కానీ కలిపి 600 వేస్తున్నాను. అదే వీక్లీ కనుక చూసుకుంటే ఒక వీక్ 200 ఇంకొక వీక్ 100. అంటే ఇది ఏంటి అంటే మనము పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట. అంతేగాని మంత్లీ ఇట్లానే వీక్ ఖర్చు చేస్తామని కాదు. సో 200, 100 ఈ ఖర్చుల కోసం అంటే టీవీ మొబైల్ రీఛార్జ్ కోసం పక్కన పెట్టుకొని ఆ అమౌంట్ని యూస్ చేసుకోవాలి. అంటే ఒక మంత్ ఎక్కువ పెడితే ఇంకో మంత్ తక్కువ అంటే ప్రతిసారి సేమ్ మంత్ కాకుండా. అలాగే మిల్క్ వచ్చేసరికి 800 నుంచి 1000 వరకు అయితే క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి మంత్లీ బడ్జెట్ అయితే. అదే వీక్లీ అయితే కనుక ఎవ్రీ వీక్ కూడా 200 మిల్క్ అన్నది ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇంకొంచెం ఎక్కువ అయితే మనం ఇంకేమన్నా కానీ తగ్గించుకోవాలి. అండ్ గ్యాస్ కూడా వచ్చేసరికి 500. ప్రజెంట్ గ్యాస్ అన్నది 900 నుంచి 1000 వరకు ఉంది. సో గ్యాస్ అన్నది 2 మంత్స్ అయితే వస్తుంది. సో ఆ బేసిస్ మీద చూసుకుంటే మంత్కి మనకి 500 బిల్ అవుతున్నట్లు. సో మంత్కి 500 కాబట్టి గ్యాస్ బిల్ అన్నది ఫస్ట్ మంత్లో 200 పక్కన పెట్టేసుకొని సెకండ్ వీక్ 100, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అంటే ఫస్ట్ వీక్ మనకి కొంచెం శాలరీ ఎక్కువ కనిపిస్తుంది లేదా అప్పుడే శాలరీ వచ్చింది ఉంటుంది కాబట్టి కొంచెం అప్పుడు సేవింగ్స్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ వీక్స్లో కొంచెం ఏమైనా ఖర్చులు వచ్చినా అడ్జస్ట్ అయిపోతుంది అని చెప్పి అలా అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసరికి 500 అయితే దాటకుండా చూసుకోవాలి మంత్లీ అయితే. అదే వీక్లీ అయితే కనుక ఫస్ట్ వీక్లో 100 ఎలక్ట్రిసిటీ బిల్ కరెంట్ బిల్ కోసం పక్కన పెట్టేసుకోండి. అంటే ప్రతి ఖర్చు కూడా ఫస్ట్ వీకే పెట్టేసామంటే చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టుండి కాబట్టి ఒకదాని ఖర్చు ఏమో ఫస్ట్ వీక్లో ఎక్కువ పెడితే ఇంకొక అమౌంట్ అన్నది సెకండ్ వీక్లో అనమాట. సో ఇక్కడ గ్యాస్కి మనం ఫస్ట్ వీక్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసరికి సెకండ్ వీక్ అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఎలక్ట్రిసిటీ బిల్లు 100, 200, 100, 100 వీక్లీ అయితే. అండ్ ఫైనల్లీ ఇంకా రైస్ వచ్చేసరికి 1200 ఉంటుంది. 1200 రైస్ ప్యాకెట్ 1200 నుంచి 1500 ఉంటుందంట. నేను జనరల్గా యూస్ చేసే దాని ప్రకారం అయితే రైస్ ప్యాకెట్ 1200. సో అది మా 40 డేస్ పైనే వస్తుంది. సో అంటే మంత్లీ బేసిస్ మీద రైస్ అన్నది 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. దాన్ని మనము వీక్కి స్ప్లిట్ చేయాలి అనుకుంటే అంటే రైస్ కోసం మనం పక్కన పెట్టుకోవాల్సిన అమౌంట్ 200 ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ 300, 300 మళ్ళీ ఫోర్త్ వీక్. సో ఇలాగ మనం వీక్ వైజ్గా స్ప్లిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇటు సైడ్ మంత్ మొత్తం కాస్ట్ చూసుకుంటే 7400 అయింది. స్టార్టింగే మనం 12,000లో 2000 పక్కన పెట్టాం అంటే మన దగ్గర ఉంది 10,000. సో ఇప్పుడు మనం 10,000కి బడ్జెట్ వేసాం. ఆ 10,000లో ఇప్పటి వరకు చూసుకుంటే 7400 అయింది. ఇన్ కేస్ రెంట్ లేని వాళ్ళకైతే ఈ 10,000లో నుంచి
ఇప్పుడు మీరు చూసారు కదా 10,000 నుంచి 700 పోతే మనకి రిమైనింగ్ 2,600 ఉంది. ఇది మనము ఇంకా రెంట్ అన్నది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో రెంట్ అన్నది 12,000 శాలరీ వస్తుంది కాబట్టి 2,500 నుంచి 3,000 అన్నది మనం క్రాస్ అవ్వకుండా చూసుకుంటేనే మన బడ్జెట్ అన్నది బాగుంటుంది. మనం అప్పులు పాలవ్వకుండా సేవింగ్స్ కూడా చేసుకోగలం. అంతకు మించి గొప్పలకు పోయి ఎక్కువ రెంట్ ఉన్న ఇళ్లలో ఉండడం వల్ల ఏమి యూజ్ ఉండదు కదా. ఒక కొంతకాలం మనం సెటిల్ అయ్యే వరకు, ఇంకొంచెం మంచిగా శాలరీ ఎర్న్ చేసే వరకు కూడా కొంచెం అయితే కాంప్రమైజ్ అయ్యి బతికితేనే బాగుంటుంది. అంతేకాని గొప్పలకి పోయాము అంటే అవి తిప్పలు మళ్ళీ తిరిగి మనకే వస్తాయన్నమాట. సో రిమైనింగ్ అమౌంట్ 2,600 అన్నది మనం రెంట్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ రెంట్ లేదు, ఓన్ హౌస్లో ఉండే వాళ్ళైతే ఈ అమౌంట్ కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా అయితే సేవింగ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది అండ్ ఇంక ఇప్పుడు మనకి సేవింగ్స్ 2,000 ఆల్రెడీ సేవింగ్స్కి పక్కన పెట్టాం కదా. ఇన్ కేస్ 2,000 సేవింగ్స్ అవ్వలేదు, అక్కడ ఇక్కడ కొంచెం ఖర్చులు ఎక్కువ తక్కువ అయ్యాయి అనుకుంటే ఎంత కాదు అన్న అట్లీస్ట్ 1,500 అన్న సేవింగ్స్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో 2,000 సేవింగ్స్ ఉంటే మనం ఎట్లా సేవింగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఒక 500 అన్నది ప్రతి మంత్ కూడా సేవింగ్స్ అకౌంట్లో అయితే ఉంచుకోండి. అంటే ఎమర్జెన్సీ ఫండ్లా కానీ, ఏదైనా ఫీజులు కానీ, ఎమర్జెన్సీ వచ్చిన హెల్త్ ఇష్యూస్, లేదంటే ఏదన్నా కొనుక్కోవాల్సి అనిపించిన ఇట్లాంటి వాటి కోసం ఒక 500 సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకొని రిమైనింగ్ 500 అన్నది ఆర్డీ కానీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కట్టుకోవడం కానీ, ఎల్ఐసిలో టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఒక 500 ప్లాన్ చేసుకోండి. రిమైనింగ్ 1,000 అన్నది మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ, గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేయండి. ఈ 500 అనేది ఒకటి మన సేవింగ్స్కి అయితే లైక్ ఎమర్జెన్సీ ఫండ్ కోసం అయితే, ఇంకొకటి అన్నది మన ఫ్యూచర్లో ఎటువంటి అన్నెసెసరీ థింగ్స్ వల్ల మనం అప్పులు పాలవ్వకుండా కోసం. ఈ రిమైనింగ్ 1,000 అన్నది మీరు ఇన్వెస్ట్మెంట్లో ప్లాన్ చేసుకోండి. అంటే లాంగ్ టర్మ్ అయితే ప్లాన్ చేసుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, గోల్డ్ మీద కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే 1,000 ఉంది కదా, 500 గోల్డ్ మీద, 500 మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు అంటే ఏదో ఒక్కదాని మీదైనా ఇన్వెస్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,000 మ్యూచువల్ ఫండ్స్లోనే పెడుతున్నాము అంటే ఎస్ఐపి అంటారనమాట. మంత్లీ మనము మ్యూచువల్ ఫండ్స్ కట్టేది. మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,000 రూపీస్ కడుతున్నారు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18%, టైం పీరియడ్ 20 years తీసుకున్నారు అంటే మనం అప్పటికి మనం దాని మీద పెడుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో మనం పెడుతుంది 2,40,000, 2,40,000 పెడితే మనకి 20 years తర్వాత మనకు వస్తున్న ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ వస్తుందో చూడండి, 21 lakhs. అంటే టోటల్గా మన దగ్గర 23 lakhs అయితే వస్తుంది. ఇది జస్ట్ అంటే మీరు ఏమనుకుంటారు అంటే ప్రతి మంత్ ఇప్పుడు గ్యాస్ కోసం, లేదు అంటే రైస్ కోసం అలా ఎలా అయితే 500, 100 పక్కన పెట్టారో మ్యూచువల్ ఫండ్స్ కోసం కూడా ప్రతి మంత్ 500 కానీ 1,000 కానీ ఇది కూడా ఒక ఖర్చు అనుకొని చెప్పి ఒక 20 years మనం బతికున్నంత కాలం తినాల్సిందే, కరెంటు బిల్ కట్టాల్సిందే కదా, అవేలా మనకి నిత్యావసరాలు అనుకుంటామో ఇది కూడా మీరు అలానే అనుకొని ఎంత కట్టగలిగితే అంత, 500 అయితే 500, 1,000 అయితే 1,000 అలాగా ఇది కూడా అదొక ఖర్చు అనుకొని ఒక 20 years వరకు కడుతూ ఉండండి. లేదు అంటే ఒక 15 years, 10 years అంటే మీరు ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ వరకు రిటైర్మెంట్ ప్లాన్ చేసుకొని కట్టండి. ఒక 20 years కట్టారు అంటే 23 lakhs వస్తుంది. అంటే మీకు రిటైర్మెంట్ ఫండ్ అన్నది క్రియేట్ అవుతుంది అనమాట. ఎన్ని ఖర్చులు వచ్చినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు పని చేయలేకపోతాం కట్టి అప్పుడు మనకి ఈ అమౌంట్ అన్నది యూజ్ అవుతుంది. అలా కాకుండా మంత్లీ 500 కట్టగలిగితే అలా 20 years కట్టారు అంటే మీరు ఇన్వెస్ట్ చేసేది అంటే 20 years వరకు మీరు కట్టేది 1,20,000 బట్ మీకు అప్పుడు వచ్చేది 11,71,000 అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ అన్నవి ఇంపార్టెంట్ రిటైర్మెంట్ ఫండ్కి. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రతి వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది రియల్ అనమాట. నేను ఒక 50,000 అన్నది ఎఫ్డీలో వేసాను లాస్ట్ ఇయర్. నాకు కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి లాస్ట్ ఇయర్ వరకు అంత ఎక్కువ ఐడియా లేకపోతుండే. 50,000 నేను ఎఫ్డీ వేసాను అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.1%. అంటే 50,000కి ఒక 1 year అనమాట ఈ ఎఫ్డీ. నాకు దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ 4,000. సేమ్ మా ఫ్రెండ్ ఉంది, తను వచ్చేసరికి 30,000 అన్నది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ ఇయర్. తను మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ ఇయర్ పెట్టారు. తనకి ఇయర్ అంటే ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత తనకి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ అన్నది 10,000. సో 30,000కి 1 year లోపు తనకి మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంట్రెస్ట్ చేయడం వల్ల 10,000 వచ్చింది. బట్ నేను 50,000 ఎక్కువ అమౌంట్ ఇంట్రెస్ట్ లైక్ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను, కానీ నేను ఎఫ్డీలో పెట్టాను. ఎఫ్డీలో పెట్టడం వల్ల నాకు 4,000 వచ్చింది. సో ఎంత వేరియేషన్ ఉందో చూడండి. తక్కువ అమౌంట్ పెట్టినా ఎక్కువ ప్రాఫిట్ తను ఎర్న్ చేసింది. సో అప్పుడు నేను కూడా రియలైజ్ అయ్యాను అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్లో నిజంగా మనం ఎక్కువ టైం పెట్టగలిగితే అంటే కొంచెం రిస్క్ తీసుకోగలిగితే, నేనేంటంటే అప్పుడు నాకు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఐడియా లేదు కాబట్టి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటారు కాబట్టి తెలియని దాని మీద పెట్టడం ఎందుకు, తెలిసిన దాని మీద సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను పెట్టాను అనమాట. సో అంటే అది మన ఇంకా థింకింగ్ని బట్టి ఉంటుంది, మనకు ఐడియా లేకపోవడం బట్టి ఉంటుంది. సో ఆ టైంలో నాకు అంత ఐడియా లేకపోవడం వల్ల సో ఇప్పుడు నాకు కూడా కొంచెం ఐడియా ఉందన్నమాట. అందుకనే నేను ప్రతి దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తుంది. ఒక 1 yearలోనే మనకి ఇంత ప్రాఫిట్ వేరియేషన్ ఉందంటే మనం లాంగ్ టర్మ్లో చూడండి 1,20,000 పెడితే 11 lakhs వస్తుంది అంటే నిజంగా చాలా ఎక్కువ. అంటే 12 to 18% అయితే మ్యూచువల్ ఫండ్స్లో నుంచి ఇంట్రెస్ట్ వస్తాయి. మన టైం బాగుంది అంటే
అంటే 20-25% కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు ఇంకా 20-25 వచ్చిందంటే లాంగ్ టర్మ్లో మనకి చాలా అమౌంట్ వస్తుంది అనమాట. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక ఖర్చులా అనుకొని అట్లీస్ట్ 500 అయినా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ప్లాన్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ మీద వీడియో అడిగారు, అది కూడా చేద్దాము. అండ్ వీటన్నిటితో పాటు నేను ఎప్పుడు చెప్పేది సేవింగ్స్ బడ్జెట్ ప్లాన్ ఎప్పుడు చెప్పినా పాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. శాలరీ అంటే 10,000, 12,000, 15, 20 ఇవన్నీ ఈ టైంలో మనకి నిజానికి చాలా తక్కువే. ఇంకొన్ని ఇయర్స్ పోయే కొద్దీ ఈ అమౌంట్తో మనం బతకలేం. కాబట్టి మీ స్కిల్ సెట్ అప్డేట్ చేసుకుంటా, లేదంటే ఇంకేదన్నా పాసివ్ ఇన్కమ్, పార్ట్ టైం జాబ్, ఇట్లా ఏదన్నా మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి చూసి ఏదో ఒకటైతే ఇన్కమ్ని ఇంకా ఎక్కువ 12,000 ఉన్న మీరు ఒక 2 ఇయర్స్ లోపు, 3 ఇయర్స్ లోపు 20,000, 25,000 వచ్చే పర్సన్ లాగా అవ్వడానికి ట్రై చేయండి. అండ్ వీటితో పాటు ఎన్ని ఖర్చులు ఉన్నా కానీ ఒక్క సేవింగ్స్ ఛాలెంజ్ అయితే కన్ఫర్మ్గా ఫాలో అయ్యండి. అంటే 1 రూపీస్, 2 రూపీస్, 20 రూపీస్ అట్లీస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ 20 రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో అవుతున్నారు అనుకున్నా, అంటే ఈ ఖర్చులన్నీ ఉంటాయి, ఆ ఖర్చులతో పాటు ఈ 20 రూపీస్ అనేది కూడా ఒక ఖర్చు అనుకుని రోజు ఒక 20 రూపీస్ పక్కన పెట్టారు అనుకున్నా, మీరు ఒక ఇయర్లో 7,300 అయితే సేవింగ్స్ చేయగలరు. అంటే మీరు ఒక చిన్న సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అయినా, ఈ సేవింగ్ ఛాలెంజ్ అన్నది కూడా ఒక ఖర్చు అనుకొని ఫాలో అయినా మీ దగ్గర ఇంత అమౌంట్ ఉంటుంది. అలాగే మీరు ప్రతి మంత్ కూడా ఇది కూడా ఒక ఖర్చు అనుకొని చెప్పి కనీసం 500 ఇట్లా పక్కన పెట్టగలన కొన్ని ఇయర్స్ తర్వాత మీకు రిటైర్మెంట్ ఫండ్ అన్నది జనరేట్ అవుతుంది. ఇది మీకు మీ పిల్లల మ్యారేజెస్ కానీ, లేదు అంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం హ్యాపీగా బతకడానికి అయితే ఉంటుందన్నమాట. సో అందుకని ఇట్లా ప్లాన్ చేసుకోండి. సో బడ్జెట్ ప్లాన్ నచ్చితే కనుక ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.